ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 13వ దావీదు కీర్తన 4వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలిగిమ్ము అని కీర్తనాకారుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నా కన్నులకు వెలిగివ్వండి ప్రభువా అని మాట్లాడడం, అని ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఆ 13వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఇందును అని 5 సార్లు ఎంతవరకు, లేకపోతే నేను వేచి ఉండాలి, ఎంతవరకు వెయిట్ చేయాలి, ఎప్పుడు నా జీవితంలో అద్భుతం జరిగిస్తావు, ఎప్పుడు నా మొర నువ్వు వింటావు, ఎప్పుడు నా శత్రువును నాకు దూరంగా తరిమి కొడతావని కీర్తనాకారుడైన దావీదు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇలా ప్రశ్నించే ఆ వ్యక్తి మనం చదువుకున్న 4వ వచనం చూస్తే అక్కడికి వచ్చేటప్పటికి ఏమని అంటున్నాడంటే, నా కన్నులకు వెలిగిమ్ము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి మొదటి వచనంలో చూస్తేనేమో ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు, ఎంతవరకు నేను చింతపడాలి, ఎంతవరకు నన్ను పట్టించుకోకుండా అలాగే వదిలేస్తావు అని అడిగాడు. తీరా 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి నా కన్నులకు వెలిగిమ్ము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు చాలా వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. మనకు తెలుసు దావీదు జీవితం నిండా కష్టాల మయమని మనం చెప్పొచ్చు. మరి అన్ని కష్టాల మధ్యలో అతను నలిగిపోతూ ఉన్నప్పుడు సౌలు రాజు తరుముతూ ప్రతిరోజు తనది ఏ తప్పు లేకపోయినా కేవలం తన యొక్క రాజ్యాధికారం కోసం దావీదును తరుముతూ ఉంటే దావీదు పరిగెడుతూ ఇక పరిగెట్టలేక అలసిపోతూ ఆలోచిస్తూ ఇక ఆలోచించలేని పరిస్థితుల మధ్యలో ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రభువా ఇంకెంతకాలం నన్ను వదిలేస్తావు, ఎంతవరకు నన్ను విడిచిపెట్టేస్తావు అని అడుగుతూ అని అంటాడు. అదే కీర్తనలో మనం చూస్తాం. ఏమని చూస్తామంటే చూడండి, 2వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును అని ప్రశ్నిస్తూ, ఎంతవరకు నా మీద నా శత్రువు తన్ను హెచ్చించుకొనును, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు దృష్టికి తనకున్న సమస్యలు, తనకున్న కష్టాలు, తనకున్న అనారోగ్యాలు, బాధలు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉధృతంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దేవుడేమో మర్చిపోయినట్లుగా, దేవుడేమో పట్టించుకోనట్లుగా, దేవుడేమో తన ప్రార్థనను విననట్లుగా దావీదుకు అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే తన చాలా వేదనల మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. కొండలు అరణ్యాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒక గురి గమ్యం లేకుండా తిరుగుతూ ఉన్న ఆ సమయంలో తనకు అనిపిస్తుంది, నా మీద నా శత్రువు హెచ్చించబడుతూ ఉన్నాడు, నా మీద నా శత్రువుకే విజయం వచ్చేలాగా ఉంది అని తన దృష్టికి తన శత్రువు చాలా ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా, తన శత్రువే తన మీద జయాన్ని పొందుకున్నట్లుగా తనకు అనిపించడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం లేకపోలేదు. ఇందాక మనం చదువుకున్న భాగంలో చూస్తే నా కన్నులకు వెలిగిమ్ము అంటున్నాడు. అంటే దావీదు కళ్ళు మరి మనకు అనిపించవచ్చు, దావీదు దేవుని హృదయానుసారుడు కదా, దావీదు ఒక మంచి విశ్వాసే కదా. మరి మంచి విశ్వాసికి దేవుడు ఎప్పుడూ గొప్పవాడుగా కనిపిస్తాడు కదా. ఒక ప్రార్థించే విశ్వాసికి దేవుని కార్యాలు కొండంత ఎత్తులో ఉన్నట్టుగా అనిపిస్తాయి కదా. మరి అలాంటి దావీదు ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే చివరికి
4వ వచనం చివరి భాగం వచ్చేటప్పటికి అంటాడు, నా కన్నులకు వెలిగిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడంటే తన మనోనేత్రాలు, విశ్వాస నేత్రాలు మూయబడి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకనే నేను నిన్ను చూడలేకపోతూ ఉన్నాను, అందుకనే నువ్వు చేయబోయే కార్యాలు నేను గమనించలేకపోతూ ఉన్నాను, గ్రహించలేకపోతూ ఉన్నానని తను ఒప్పుకుంటున్నట్లుగా మనకు అనిపిస్తుంది. యేసు ప్రభు చెప్పారు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన చెప్పారు కదా. ఏమండి, యేసు ప్రభు ఎవరి హృదయంలో ఉంటే ఆ హృదయం వెలిగించబడినట్టు కదా. మరి వెలిగించబడిన హృదయానికి దేవుడు చక్కగా దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తాడు కదా. వెలిగించబడిన హృదయాలు దేవుడు చేయబోయే కార్యాలన్నీ కూడా విశ్వాస నేత్రాలతో వాళ్ళు చూడగలరు కదా. ప్రార్థించిన ఒక విశ్వాసి తన ప్రార్థన దేవుడు సఫలం చేస్తున్నట్లుగా, తన ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నట్లుగా తప్పకుండా గ్రహించగలడు కదా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే దావీదు చాలా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, చాలా నలిగిపోతూ ఉన్నాడు, సాక్షాత్తు దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎంతవరకు నన్ను మర్చిపోతావు, ఎంతవరకు నన్ను విడిచిపెట్టేస్తావు, ఎంతవరకు నేను బాధపడాలి, ఎంతకాలం నేను ఇలాగ నలిగిపోవాలి అని చాలా ఫ్రస్ట్రేషన్లో నలిగిపోతూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. దావీదే కాదు, ఈ రోజున చాలామంది విశ్వాసులు సహితం చాలాసార్లు ఉన్న తమ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, తమ చుట్టూ ఉన్న సమస్యల వల్ల ఆ సమస్యల మీద దృష్టి పెట్టి సాక్షాత్తు దేవుణ్ణి విశ్వాస నేత్రాలతో చూడకపోవడం వల్ల దేవుడు చేయబోయే కార్యాలు వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. అందుకనే ఒకవేళ మనం కూడా ఇలాంటి ప్రార్థన చేయాలేమో, దేవా నా కన్నులకు వెలిగివ్వండి నాయన. అందుకని దేవుడు కన్నులకు వెలిగిస్తే మనం దేవుడు చేయబోయే కార్యాలన్నీ కూడా మనం చూడగలం. చూడండి, అదే అధ్యాయము 5వ వచనంలో అంటాడు కదా, నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, మొదటి వచనంలోనేమో దేవుణ్ణి ప్రశ్నించాడు, ఆఖరి వచనంలో అంటున్నాడు యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే తను మోకరించి ప్రార్థించినప్పుడు తనకు అనిపిస్తూ ఉంది, అప్పటి వరకు తన శత్రువు తన మీద హెచ్చించుకున్నట్లుగా అనిపించింది. కానీ ఎప్పుడైతే మోకరించి ప్రార్థించాడో తన మనోనేత్రాలు మళ్ళీ వెలిగించబడ్డాయి. తను అడిగాడు, దేవా నా కన్నులకు వెలిగిమ్ము అన్నాడు కదా. వెలుగులో అన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి కదా. దేవుడు ఎప్పుడైతే విశ్వాస నేత్రాన్ని వెలిగించాడో విశ్వాస నేత్రముతో చక్కగా దేవుడు మహోపకారాలు చేస్తూ ఉన్నట్లుగా తను గ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. మనకందరికీ తెలుసు, దావీదును సౌలు రాజు తరుముతూ ఉన్నాడు. ఏమంటే జీవిత కాలం అంతా సౌలు రాజు తరుముతూనే ఉన్నాడు. మళ్ళీ ఎంత తరిమినప్పటికీ కూడా, ఎంత వేధించినప్పటికీ కూడా అంతిమ విజయం దావీదుకే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులంగా మనం కూడా చాలాసార్లు కంగారు పడిపోతూ ఉంటాం. మనకున్న అనారోగ్యాలను బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న కష్టాలను బట్టి తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయి సాక్షాత్తు దేవుణ్ణి ప్రశ్నించే స్థాయిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన మనోనేత్రాలు తిరిగి వెలిగించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంటే మనోనేత్రాలు వెలిగించబడిన దావీదే మళ్ళీ నా కన్నులకు వెలిగిమ్ము అని అన్నాడంటే దాని అర్థం ఏంటి అంటే ఈ సమస్యలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా తన యొక్క మనోనేత్రాన్ని మూసివేసినట్లుగా మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే మనోనేత్రం మూయబడుతుందో దేవుడు చేయబోయే ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతమైన కార్యాలను మనం చూడలేం కదా. అందుకని ఇప్పుడు అంటున్నాడు, నా కన్నులకు వెలిగిమ్ము అని ప్రార్థన చేశాడు కదా. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఇప్పుడు 5వ వచనంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవా నాకు మహోపకారములు నా దేవుడు చేశాడు, నేను ఆయనను కీర్తిస్తాను, నేను ఆయన్ని స్తుతిస్తాను, ఆరాధిస్తాను అని తన ప్రార్థనను ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా మనము కూడా ఇదే
పరిస్థితిలో మనం ఉంటే మోకరించి ప్రార్థిస్తే తప్పకుండా మనం కూడా ప్రభువుని అడగాలి, దేవా నా కన్నులకు వెలుగివ్వండి నాయన. ఎందుకంటే ప్రార్థించే విశ్వాసి పక్షంగా దేవుడు ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆరాధించే వారి పక్షంగా దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన నమ్మిన పిల్లలను ఆయన ఎప్పుడు విడిచిపెట్టరు కదా. ఈ రోజున దేవుడు మనకి అదే నేర్పిస్తూ ఉన్నాడు. ఏమండి, ఈ కీర్తన ప్రారంభంలో దేవుణ్ణి ప్రశ్నించాడు, దేవుడి మీద పోట్లాడినట్టుగా మాట్లాడాడు. కానీ ఆఖరి వచ్చేటప్పటికి అంటూ ఉంటాడు, నా కన్నులకు వెలిగివ్వండి నాయన, నాకు వెలిగిస్తే తప్పకుండా నీ యొక్క కార్యాలు నేను చూస్తాను అన్నట్టుగా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తన మనోనేత్రం తెరవబడింది, విశ్వాస నేత్రం తెరవబడింది. అందుకనే దేవుడు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా నాకు మహోపకారాలు చేసి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు తన సమస్య తనకు చిన్నదిగా కనిపిస్తూ ఉంది. ఏమండి, దేవుడు చేయబోయే కార్యము అది చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంది. ఏమండి, అందుకనే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులుగా మనం కూడా ప్రభు దగ్గర ఇలాగే మనం ప్రార్థన చేయాలి ఏమో. ఎందుకంటే మన కన్నులకు వెలుగు ఇవ్వకపోతే దేవుడు చేయబోయే ఆశ్చర్య కార్యాలని, అద్భుత కార్యాలని మనం చూడలేము కదా. అందుకనే మన విశ్వాస నేత్రాలు సంపూర్ణంగా తెరవబడితే తప్ప ఈ రోజున చాలామంది విశ్వాసుల నేత్రాలు నిరాశ చేత, నిస్పృహ చేత, లోక సంబంధమైన పరిస్థితుల చేత మూయబడి దేవుడు కార్యాలను చూడలేకపోతూ ఉన్నారు. అందుకనే చాలాసార్లు విచారంతో, బెంగతో, భయంతో చాలామంది ముడుచుకుపోతూ ఉన్నారు. చాలామంది మా ఫేసెస్లో కూడా, ముఖాలలో కూడా ఆ రక్షణ ఆనందం కూడా కనిపించడం లేదు. ఎందుకు అంటే వారి చుట్టూ సమస్యలు ఉన్నాయి, వారి చుట్టూ అనారోగ్యాలు ఉన్నాయి, వారి చుట్టూ కష్టాలు ఉన్నాయి. ఆ తీవ్రత ఎక్కువైపోవడం వల్ల చాలామంది ఆ దేవుడు చేయబోయే కార్యాలు చూడలేక వాళ్ళ కళ్ళు, మనోనేత్రాలు మూయబడుతూ ఉన్నాయి. అందుకని ఆశ్చర్యమైన కార్యాలు చూడలేక దేవుణ్ణి ఇలాగే ప్రశ్నిస్తూ ఉన్నారేమో. ఈ రోజున దేవుడు మనందరితో మరొక్కసారి మాట్లాడుతూ ఆయన చెబుతూ ఉన్నాడు, దావీదు ఆ రోజు ప్రార్థించినట్లుగా మనము కూడా ప్రార్థన చేయాలి. దేవా నా కన్నులకు వెలిగివ్వండి నాయన, వెలిగిస్తే తప్పకుండా నేను నీవు చేయబోయే కార్యాలన్నీ కూడా నేను చూడగలను. అంతిమ విజయము ఎలాగైతే దావీదుది అయ్యిందో రేపొద్దున విశ్వాసిదే అంతిమ విజయం. ఏమంటే లోక సంబంధమైన పరిస్థితులు, సమస్యలు ఒక వ్యక్తిని తరుముతున్నట్లుగా, విశ్వాసిని తరుముతున్నట్లుగా అనిపించినా సరే ఆ పరిస్థితులు కానీ, ఆ సమస్యలు కానీ గెలవవు. కానీ ఆ తాత్కాలికంగా విజయం పొందినట్లుగా అనిపించవచ్చు, కానీ అంతిమ విజయం మాత్రము దావీదుదు అయినట్లుగా ఈ రోజున విశ్వాసులంగా అంతిమ విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం కూడా అదే ప్రార్థన చేయాలి, దేవా నా కన్నులకు వెలిగివ్వండి నాయన, అప్పుడు మాత్రమే నీవు చేయబోయే కార్యాలు నేను చూడగలను అని చెప్పగలిగితే ఎంత బాగుంటుందో. ఈ రోజున అదే ప్రార్థన మనం చేస్తే దేవుడు చేయబోయే మహోపకారాలు మనం చూడగలము. ఎందుకంటే ఆయన ఏ కార్యాన్నైనా అద్భుతంగా ఆయన సమయంలో తప్పకుండా మనకు చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనము ఆయన మీద విశ్వాసం ఉంచి మనం కూడా ఇదే ప్రార్థన చేసి దేవుడు చేయబోయే కార్యాలు మన జీవితంలో అనుభవించుదుముగాక. తలలు వంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. మొదట్లో దావీదు ప్రశ్నించినా సరే, మొదట్లో ఎంతకాలము ప్రభువా, ఎంతకాలం నేను బాధపడాలి అని నిన్ను ప్రశ్నించినా సరే నాయన, ఆఖరిగా తను ప్రార్థించినట్లుగా మా కన్నులకు వెలిగిమ్ము అని ప్రార్థన చేశాడు. ఈ రోజున మేము కూడా నాయన మా కన్నులు నాయన తండ్రి చీకటితో, నిరాశతో, నిస్పృహతో నిండిపోవడాన్ని బట్టి చాలాసార్లు నువ్వు
చేయబోయే కార్యాలు మేము చూడలేక నిన్ను ప్రశ్నించే వారముగా ఉన్నామని ఒప్పుకుంటూ ఉన్నాము. క్షమించమని కోరుతూ ఉన్నాం. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, మా కన్నులకు వెలుగు ఇవ్వండి నాయన. అప్పుడు దావీదు వలె మేము కూడా నువ్వు చేయబోయే మహోపకారాలు నాయన మేము చూడడానికి నాయన మాకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. వారే పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో యేసు నామములో వాళ్ళకి విడుదల దయచేయము. పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము తండ్రి. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న వారిని తండ్రి, అంత మాత్రమే కాదు ఇంటర్వ్యూకి వెళుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని తలగా చేస్తానని వాగ్దానం చేస్తావు కదా, ఈ వాగ్దానం వారి జీవితంలో మీరే నెరవేర్చుమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉంటుంది గాక. ఆమేన్. ఆమేన్.